మోదీ తన స్టైల్లో కరిస్మేటిక్ గా వరల్డ్ కి ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు. అండ్ ఇది యుఎస్ఏ మీటింగ్ ఒక ట్రైలర్ కట్ లాగా అనుకోవచ్చు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తను హోస్ట్ చేశారు ఇవాళ గ్లోబల్ ఏఐ సమిట్, ఏఐ థీమ్ తోటి. ఎన్నో కంట్రీస్, ఆల్మోస్ట్ 60+ కంట్రీస్ వచ్చాయి ఈ మీటింగ్ కి. సో ఈ సమిట్ లో మోదీ స్పీచ్ చాలా పెద్ద హైలైట్. డిప్లొమాటిక్ గా చాలా బాగా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు అంటే కనుక, ఏఐ అనేది జాబ్స్ రీప్లేస్ చేస్తారని ఆలోచించొద్దు. ఏఐ వల్ల అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ కావాల్సి వస్తుంది. ఇంకా కొత్త మనం తెలియని జాబ్స్ కూడా క్రియేట్ అవుతూ వస్తాయి. అండ్ ఇండియా బీయింగ్ అ వెరీ పవర్ఫుల్ నేషన్, మేము ఏం చేస్తున్నాము అంటే కనుక బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్స్ కి అండ్ ఎంతో సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎన్నో కంట్రీస్ వరల్డ్ లో ఉన్నాయి, మెయిన్ గా యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్. సో ఇక్కడ మేము చేస్తూ ఇప్పుడు కూడా ఏఐకి మేము రెడీ అయిపోయాం. వీఆర్ ఓకే టు స్కిల్ అండ్ ఎంతో కష్టపడుతూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ మ్యూచువల్ గా బెనిఫిట్ చేస్తూ వీఆర్ ఓకే టు ప్రోగ్రెస్ రైట్ నౌ అండ్ వీ విల్ క్రియేట్ వెరీ రిమార్కబుల్ అవుట్పుట్స్ అని చెప్తూ వచ్చారు. ఇదే కాకుండా మెయిన్ గా ఆయన ఏం చెప్పారు అంటే తన స్పీచ్ లో, మీరు అన్లాక్ చేస్తూ ఉండాలి. మన ఫ్యూచర్ యొక్క డెస్టినీ ఏఐ తోటి మనం అన్లాక్ చేసే విధానంలో ఉంటుంది. మనం నీట్ గా అన్లాక్ చేస్తే కనుక ఏఐ చాలా బాగుంటుంది. ఇట్ వోంట్ రిప్లేస్ అవర్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ వోంట్ డామినేట్ అని చెప్పారు. అండ్ దీన్ని యాడ్ చేస్తూ గూగుల్ అనే యుఎస్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్న సుందర్ పిచాయ్ ఏం చెప్పారు అంటే, వీఆర్ ఇన్ అ గోల్డెన్ ఎరా ఆఫ్ ఇన్నోవేషన్. నేను చిన్నప్పుడు ట్రిగ్నోమెట్రీ చేయడానికి పేపర్, పెన్ అండ్ క్యాల్కులేటర్స్ వాడుతుండే. సో నెక్స్ట్ నా కిడ్స్ వాళ్ళు యాప్స్ అండ్ ఫోన్స్ లో చేస్తుంటే ఇనిషియల్ గా చాలా అన్కంఫర్టబుల్ అయ్యా, బట్ డౌన్ ద లైన్ దే వర్ ఆన్ ట్రాక్. సో మనకి ఇంక్లూసివిటీ కావాలి అని చెప్తున్నారు. సో ఇలా చెప్తూ ఉండగా, అండ్ ఈ అగ్రిమెంట్ లో కీలకమైన విషయం ఏంటిది అంటే కనుక, it was a main global summit for an agreement where countries like 60+ countries, India, France, China, USA, UK, ఇన్ని కంట్రీస్ వచ్చి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. అదేంటిది అంటే ఓపెన్నెస్, ఇంక్లూసివిటీ అండ్ ఎథికల్ వేస్ గా మనం ఫ్యూచర్ లో డెవలప్ చేస్తూ వెళ్దాం ఏఐని అని చెప్పారు. అన్ని కంట్రీస్ సైన్ చేయగా ద ఓన్లీ కంట్రీ యుఎస్ఏ అండ్ యూకేస్. సో ఈ 2 కంట్రీస్ దే డినైడ్ ఇట్. యుఎస్ఏ రిప్రజెంట్ చేస్తున్న వాన్స్, he's a vice president. He was sitting with Prime Minister Modi. He was fine and happy. But తన స్పీచ్ లో ఏం చెప్పారు అంటే, యుఎస్ఏ బీయింగ్ అ మోస్ట్ పవర్ఫుల్ నేషన్, మేము ఓకే టు వర్క్ విత్ డిఫరెంట్ కంట్రీస్ బట్ వీ కెనాట్ సైన్ దిస్ బిల్. ఎందుకు అంటే ఫాస్టరింగ్ అనేది ఉండాలి. ఏఐని మనం ఫాస్టర్ చేయాలి కానీ స్ట్రాంగిల్ చేయొద్దు, ఇలాంటి ఎథికల్ వేస్ అలా ఆయన ఉద్దేశిస్తూ తన ఇండైరెక్ట్ స్టైల్లో తను చెప్పారు. సో అది మ్యాటర్. సో ఈసారి యూకే అండ్ యుఎస్ఏ మాత్రం దీన్ని సైన్ చేయట్లేదు. సో నెక్స్ట్ మోదీ యుఎస్ఏకి వస్తున్నారు అండ్ ఎలాంటి హిస్టారిక్ చేంజెస్ అండ్ డెసిజన్ తీసుకోబోతున్నారు, వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.